ఏసీబీ వాళ్లకు మరో తిమింగలం చిక్కింది. హైదరాబాద్ కూకటపల్లి జోనల్ కార్యాలయంలో ఎస్సీగా పనిచేస్తున్న చిన్నారెడ్డి 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? అవినీతి నిరోధక శాఖ వాళ్లకు మరో భారీ తిమింగలం చిక్కింది. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఎస్సీగా పనిచేస్తున్న చిన్నారెడ్డి 15 లక్షల రూపాయల భారీ లంచాన్ని స్వీకరిస్తుండగా కార్యాలయంలో దాడి చేసి ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఈ గుత్తేదారుకి అంటే కాంట్రాక్ట్ కు సంబంధించిన పనుల మీదే ఈ లంచం తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా అతని చిన్నారెడ్డి నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా అయితే పెద్ద ఎత్తున లంచం తీసుకున్న చిన్నారెడ్డి ఎప్పటి నుంచి ఈ విధంగా లంచాలు తీసుకుంటున్నారు, ఇంకా గతంలో ఎవరెవరి వద్ద లంచాలు తీసుకున్నారనే వ్యవహారంపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్.